మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇది కేవలం పెట్టుబడి గురించే కాదు, మన సాంప్రదాయంలోనూ మన ఆస్తులలోనూ బంగారానికే ప్రత్యేక స్థానం ఉంది. పెళ్ళైనా పండుగ అయినా కష్టం వచ్చినా మనకు అండగా ఉండే బంగారం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. కానీ ఆలోచించండి, గత కొన్నేళ్లుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మీ ఇంట్లో ఒక్కొక్కరి తలలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే: 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఎంత అవనుంది? బంగారం ధర అనేది ఎందుకు పెరుగుతుంది? మరి ఇప్పుడు మీరేం చేయాలి? మీకు సందేహం ఉండొచ్చు, బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అండ్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మార్గాలేంటి? ఈ మెటల్ యొక్క భవిష్యత్తును ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే, ముఖ్యంగా ఈజిప్టు నాగరికత కాలం నుండే బంగారం విలువైన లోహంగా గుర్తింపు పొందింది. ఇది రాజుల ఆస్తిగాను మరియు డబ్బు రూపంలో ఉపయోగించేవారు. అందుకే బంగారం చరిత్ర మనిషి చరిత్రతో ముడిపడి ఉంది. బంగారం మైనింగ్ ద్వారా భూమిలో నుంచి వస్తుంది. ఈ ప్రాసెస్ లో చాలా లోతైన మైనింగ్ తో పాటు పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టి రసాయనాలను ఉపయోగించి స్వచ్ఛమైన బంగారాన్ని తయారు చేస్తారు. కష్టంతో కూడుకున్న ఈ ప్రక్రియ వల్లే దీని ఉత్పత్తి పరిమితం. ఆభరణాల కోసం 22 క్యారెట్లు గాను, పెట్టుబడుల కోసం 24 క్యారెట్ల బంగారాన్ని గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కెట్ల రూపంలో కొంటారు. ప్రపంచంలో అత్యధిక బంగారం ఉత్పత్తి చేసే గనులు లేదా పెద్ద నిల్వలు ఉన్న ప్రాంతాలు ఏంటో చూద్దాం. మొదటిగా అమెరికా, రెండవ స్థానంలో ఇండోనేషియా, మూడవ స్థానంలో రష్యా, నాలుగవ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. మన భారతదేశంలో గనుల విషయానికి వస్తే పోలార్ గోల్డ్ మైన్స్ కర్ణాటకలో ఉన్నాయి. ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి లోతైన బంగారు గని. దీని చరిత్ర 120 సంవత్సరాలకు పైగా ఉంది. అధిక మైనింగ్ ఖర్చులు మరియు తక్కువ గ్రేడ్ కారణంగా 2001లో మూసివేయబడింది. కానీ భారతదేశపు బంగారం చరిత్రకు ఇది నిదర్శనం. రెండవ గోల్డ్ మైన్ వచ్చి హుట్టి గోల్డ్ మైన్స్, ఇది కూడా కర్ణాటకలోనే ఉంది. మూడవది రామగిరి గోల్డ్ ఫీల్డ్, ఇది మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో ఉంది. నాలుగవది సోన్భద్ర గోల్డ్ మైన్స్, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. మీకు ఒక సందేహం రావచ్చు, బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా అని. సాధారణంగా బంగారం అనేది ఆర్థిక మరియు ఇన్ఫ్లేషన్ నుండి మీ పెట్టుబడిని రక్షించుకోవడానికి ఉపయోగపడే ఒక సురక్షితమైన ఆస్తి. బంగారం మీ పోర్ట్ఫోలియోకు స్టెబిలిటీ మరియు డైవర్సిఫికేషన్ అందిస్తుంది. ఆర్థిక నిపుణులు సాధారణంగా మీ మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 20% వరకు బంగారంలో కేటాయించాలని సలహా ఇస్తారు. ప్రపంచంలో బడా బిలియనీర్లందరి సంపద కంటే ఎక్కువ బంగారం సముద్రంలో ఉంటే మనం దానిని ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఇది నిజం. సైంటిస్టుల ప్రకారం సముద్ర నీటిలో సుమారు 20 టన్నుల బంగారం కరిగిపోయి ఉంది. ఈ బంగారం యొక్క విలువ లెక్క కట్టలేనిది. అయితే ఈ బంగారాన్ని తవ్వడానికి మనం బకెట్లు, పడవలు ఎందుకు తీసుకెళ్లడం లేదు? అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మీరు ఒక క్యూబిక్ కిలోమీటర్ సముద్రపు నీటిని తీసుకుంటే దానిలో కేవలం 13 గ్రాముల బంగారం మాత్రమే దొరుకుతుంది. అంటే 1 లీటర్ నీటిలో బంగారం ఎంత తక్కువ ఉందంటే దాదాపు దాన్ని తీయడం అసాధ్యం. ఆ బంగారం నీటిలో కలిసిపోయి డిజాల్వ్డ్ స్టేట్ లో ఉంది. అత్యంత తక్కువ బంగారం కోసం మీరు మిలియన్ లీటర్ల నీళ్ళని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. మీరు 100 రూపాయల విలువైన బంగారాన్ని తీయడానికి మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏ వ్యాపారంలో అయినా ఇది పనిచేయదు కదా. సముద్రం ఒక నిధి పెట్టె లాంటిది, కానీ దాని తాళం తెరిచే టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందితే మనం భవిష్యత్తులో బంగారాన్ని బయటకు తీయగలమా అనేది మీరు కామెంట్స్ లో తెలియజేయండి. మీ నుంచి నాకు కావాల్సింది ఎంకరేజ్మెంట్. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? దీని వెనుకున్న ముఖ్య 5 కారణాలు ఇవే: ఇన్ఫ్లేషన్, జియోపొలిటికల్ ఇష్యూస్, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్, రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు మన డబ్బు విలువ తగ్గుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకోవడానికి సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా భావించే బంగారంపై మల్లుతారు. ఇక జియోపొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం వంటి గ్లోబల్ సంక్షోభాలు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లు పడతాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ బయింగ్ విషయానికి వస్తే ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులే కాకుండా మన ఆర్బీఐతో సహా తమ బంగారు స్టోరేజ్ ని పెంచుకోవడానికి పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు చేస్తారు. డాలర్ పై ఆధారపడడం తగ్గించుకోవడానికి ఇది ప్రధాన కారణం. ఈ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అనేది బంగారం ధరను పెంచుతాయి. బంగారం ప్రైస్ పై ఎఫెక్ట్ చూపే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్. ప్రపంచంలోని బంగారం ధర డాలర్స్ లోనే నిర్ణయించబడుతుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గినప్పుడల్లా భారతదేశంలో బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. దీని కారణంగా దేశీయంగా బంగారం ధర పెరుగుతుంది. బంగారం ధరల గత డేటాను విశ్లేషిస్తే ఇది ఎలా పెరిగిందో తెలుస్తుంది. ఇక అత్యంత ముఖ్యమైన భాగం
2030 నాటికి బంగారం ధరల అంచనా ఏమిటి? అంతర్జాతీయ మరియు దేశీయ ఆర్థిక నిపుణులు ప్రస్తుత బంగారం ట్రెండ్లు, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు బట్టి కొన్ని అంచనాలను విడుదల చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే 2030 చివరి నాటికి భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 2,50,000 నుండి 3 లక్షల వరకు వెళ్తుందని ఒక అంచనా. గ్లోబల్ మార్కెట్ లో 2030 నాటికి ఒక ఔన్స్ బంగారం ధర, ఒక ఔన్స్ అంటే 32 గ్రాముల బంగారం ధర $9,000 వరకు చేరవచ్చు అని కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఒక ఔన్స్ బంగారం ధర వచ్చి $4,000. అదే 2030 నాటికి అది 9,000 అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రైస్ కాస్త 2030 నాటికి డబల్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. మీరు కనుక ఈ గ్రాఫ్ లో చూస్తే 2019లో బంగారం ధర 35,000 ఉండగా 2020కి 48,000 అయింది. అదే 2022లో 52,000 కాగా 2024లో 64,000 అయింది. బంగారం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ డబల్ అయ్యి 1,24,000 గా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఫ్యూచర్ లో ఇలా ఉండనుంది. 2026లో 1,35,000, 2028లో 1,50,000, 2029లో 1,75,000, 2030కి 2,50,000 మార్కెట్ ను తాకనున్నాయి. ప్రస్తుతం యావరేజ్ గా బంగారం ధర అనేది సంవత్సరానికి 20% పెరుగుతుంది. ఈ అంచనాలు కేవలం ఊహలే కాదు, ఇవి ప్రపంచ ఆర్థిక, ఇన్ఫ్లేషన్ మరియు ప్రపంచ బ్యాంకుల్లో బంగారం పెరగడం వంటి పటిష్టమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. మరి ఇప్పుడు మీరేం చేయాలి? మీ అవసరం ఆభరణాల కోసమైతే ఫిజికల్ గోల్డ్ కొనండి. కానీ పెట్టుబడి కోసమైతే సావరిన్ గోల్డ్ బాండ్స్ లోను, ETFs లోను లేదా డిజిటల్ గోల్డ్ రూపంగా మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మూడింటిలోనూ స్వచ్ఛత సమస్య ఉండదు, మేకింగ్ ఛార్జీలు ఉండవు మరియు సెక్యూరిటీ, భద్రత గురించి చింత అవసరం లేదు. బంగారం అనేది ఎప్పుడు ఒక సురక్షితమైన పెట్టుబడే. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ పెట్టుబడికి బంగారాన్ని ఎంచుకోవడం అనేది ఒక తెలివైన నిర్ణయం. మీరు మీ లాంగ్ టర్మ్ కి మీ సంపదను కాపాడుకోవాలనుకున్నట్లయితే SGBs ఉత్తమ ఎంపిక. SGB అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్. మీకు త్వరగా డబ్బు అవసరం అయ్యే అవకాశం ఉండి మార్కెట్ సమయాల్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే గోల్డ్ ETFs అనుకూలంగా ఉంటాయి. మీ గోల్ బట్టి పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.